హలో హాయ్ ఫ్రెండ్స్, కలేజా మూవీ రిలీజ్ చేయడం వల్ల మా భైరవ మూవీ కలెక్షన్స్ దెబ్బతిన్నాయి అంటున్న మంచు మనోజ్ గారు. మరి ఆ కథ ఏంటో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. మొన్న మే 30వ తారీఖున భైరవ మూవీ రిలీజ్ అయిందండి. అదే రోజు మహేష్ బాబు గారి ఎల్ క్లాసికో ఫిలిం కలేజా మూవీ కూడా రిలీజ్ అయింది. అలా అవడంతో ఈ కలేజా మూవీ వల్లే మా భైరవ మూవీకి ఎక్కువ కలెక్షన్స్ రావడం లేదని హీరో మంచు మనోజ్ గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారండి. రీ రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బి ఏ గ్రేట్ ఐడియా అండి. అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. ఒక పక్క సినిమాకి మంచి టాకే నడుస్తున్నా జనాలు మాత్రం పెద్దగా మూవీపై ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని బహిరంగంగానే చెప్పుకొచ్చారు మనోజ్ గారు. అండ్ అది కూడా కరెక్టేనండి. కలేజా మూవీ వల్ల ఆ మూవీకి దాదాపు 20 నుంచి 30 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మూవీ లవర్స్ ఫస్ట్ కలేజా మూవీని చూడడానికి ఇష్టపడుతున్నారు. తరువాత టైం కుదిరితే భైరవ మూవీకి వెళ్దాం లేదంటే లేదనే ఫీలింగ్ లో ఉన్నారు. ఈ విషయాన్ని నేను చాలా మంది దగ్గరే విన్నానండి. అందుకే భైరవ మూవీకి పాజిటివ్ టాక్ నడుస్తున్నా ఆ మూవీకి రావాల్సిన కలెక్షన్స్ అయితే రావడం లేదు. దానివల్లే మనోజ్ గారు ఇకపై రిలీజ్ కాబోయే మూవీస్ అన్ని వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందని రెండు రాష్ట్రాల గవర్నమెంట్స్ అఫీషియల్స్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేశారు. రీ రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే దట్ విల్ బి ఏ గ్రేట్ ఐడియా అండి. ఇక్కడ మనోజ్ గారు చెప్పింది కరెక్టే, కానీ బట్ రిలీజ్ చేసే వాళ్ళు కూడా డబ్బులు రావాలనే కదండి రిలీజ్ చేస్తుంటారు. మరి వాళ్ళు ఎందుకు వీక్ డేస్ లో రిలీజ్ చేస్తారు చెప్పండి మూవీస్ ని? ఒకవేళ మన మూవీకి దాని వల్ల నష్టం ఉంటుందంటే మనమే 1-2 రోజులు ఆగి రిలీజ్ చేసుకుంటే మంచిది. లేదంటే ఆ రిలీజ్ చేసే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని సింగిల్ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అది వదిలేసి మేం చెప్పిందే మీరు చేయాలి, ఇలా చేస్తేనే కరెక్ట్ అని లెక్చర్లు ఇవ్వకూడదు. అలా ఇచ్చినా చాలా బాగోదండి. అందుకే ఈ విషయాన్ని మీలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మా మూవీకి తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయంటే జనాలు మనపై ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెప్పుకోవచ్చు. అంతేగాని ఆ మూవీ వల్లే మా మూవీకి తక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి అనడం మంచి పద్ధతి కాదు. మీకు ఆల్రెడీ తెలుసు, మన తెలుగు ఆడియన్స్ ఒకేసారి 4 మూవీస్ రిలీజ్ చేసినా అన్నిటికీ న్యాయం చేస్తారు. బట్ మనం చేయాల్సిందల్లా వాళ్ళని అట్రాక్ట్ చేయడమే. అలా మనం చేయలేకపోతేనే మూవీకి పాజిటివ్ టాక్ పడినా ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. అదే భైరవం మూవీ విషయంలో కూడా జరిగింది. అలా జరగాలని ఎవరు కోరుకోరండి, కానీ ఒక్కొక్కసారి అలా జరుగుతుంది అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మోస్ట్లీ ఎక్కువ మంది ఈ రిలీజ్ ట్రెండ్ ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారండి. కానీ ఇలా 15 కోట్లు 20 కోట్లు వస్తుంటే వ్యాపారం చేసే వాళ్ళు చూస్తూ ఆ లాభాన్ని ఎలా వదులుకుంటారు చెప్పండి? అందుకే మనం ఎన్ని చెప్పినా మళ్ళీ రిలీజెస్ వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. అది మనకి సరామామూలు విషయం అయిపోయింది. సరే, ఆ విషయాన్ని వదిలేస్తే భైరవ మూవీ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఎవరైనా ఈ మూవీ చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అందులో ఉన్న 3 హీరోలు యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా చూడొచ్చండి ఈ మూవీని. ఒకవేళ మీరు గానీ ఆల్రెడీ ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో మన ఆడియన్స్ కి షేర్ చేయండి. ఒకవేళ ఆ కామెంట్స్ నచ్చితే వాళ్ళు కూడా ఆ మూవీ చూసే అవకాశం ఉంటుంది కదా, అందుకే చెప్తున్నా. మరి ఫైనలీ అదండి మ్యాటర్. మనోజ్ గారు ఇలా అన్నందుకు ఎవరికి అట్టవడం అయితే లేదు, కానీ మన సినిమాలో దమ్ముంటే అవతల ఎన్ని వచ్చినా సరే ఎవరు ఆపలేరండి. అది ఆ ఒక్క విషయం గమనించుకుంటే చాలు. వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే 3 హీరోలు ఫ్లాప్ నుంచి వచ్చారు. అందుకే పెద్దగా జనాలు ఎవరు నమ్మడం లేదు. మూవీకి మంచి టాకే నడుస్తున్నా జనాలు వెళ్ళడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఇదే. ఆల్రెడీ ఫ్లాప్ మూవీస్ లో ఉన్న హీరోస్ కి వెంటనే హిట్ పడాలంటే చాలా కష్టం అండి. అలా వెంటనే మూవీస్ హిట్ కావాలంటే 1-2 మంచి మూవీస్ తీస్తే గానీ జనాలు నమ్మరండి. అలా హిట్ మూవీస్ తీస్తూ అందరితో మంచిగా ఉంటే నెక్స్ట్ నుంచి వచ్చే మూవీస్ అయినా మంచిగా ఆడుతాయి. లేదు ఇలా చిన్న గొడవలైనా పెట్టుకుంటాం అంటే రాను అది పెద్దవయ్యి అన్ని ఒకసారి మన మీదకి వచ్చేస్తే చాలా కష్టం అయిపోతుందండి. అది మరి. సరే గాయస్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం, సరేనా? అండ్ మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం ఇన్ ద సెన్స్ ఒక ఎఫెక్ట్ రావడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ గుడ్ ప్రాక్టీస్. బట్ దెన్ వీకెండ్స్ అందరూ ఆర్గ్యూ చేయొచ్చు, వీకెండ్స్ టైం దొరుకుతుంది అనేసి. ఇట్స్ పెద్దవాళ్ళు కూర్చొని కలెక్టివ్ డెసిషన్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ అండి. కీపింగ్ అగైన్ అన్ని పండుగలు అన్ని మంచి డేట్స్ అన్ని తీసుకుంటున్నారు కాబట్టి, సో ఐ థింక్ దర్ షుడ్ బి సమ్ కలెక్టివ్ డెసిషన్ ఆన్ దిస్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.